హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ కిచెన్. నేను మీ నాగిని. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దానివల్ల మన ఛానల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఏమీ మిస్ అవ్వరనమాట. మరి ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ చేయబోతున్నానండి. మీకు అందరికీ తెలిసిందే అయినా నేను ఒకసారి ఎలా చేసానో చూడండి. ఇడ్లీ దోశల్లోకి అలాగే బోండాల్లోకి ఏదైనా ఈవినింగ్ టైం స్నాక్స్లోకి ఈ చట్నీ అద్దిరిపోతుందండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 5 పచ్చిమిర్చి ఇలా విరిచి వేయండి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కండి. ఇది 1 ఇంచు అల్లాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను. 2 వెల్లుల్లి రేకుల్ని ఇలా పీల్ తీసేసి వేయండి. వెల్లుల్లి రేకుల్ని 2కి మించి వేయొద్దండి. ఏమవుతుందంటే చట్నీ టేస్ట్ మారిపోతుంది. అది మనకి విగట కింద వచ్చేస్తుంది అనమాట స్మెల్కి. 1 కప్పు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగుతుండగానే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. చాలా బాగుంటుందండి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల. ఇలా దోరగా వేయించుకున్నాక ఈ పల్లీలని వీటన్నిటిని కూడా మిక్సర్ జార్లో వేసేసుకోండి. లాస్ట్లో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడే సరిపడంత వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చట్నీ పైన ఈ తాలింపు వేసుకుని వేడి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి తింటే చాలా బాగుంటుందండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఇష్టాన్ని లైక్ రూపంలో తెలపండి. అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. మరి నమస్తే.